అంటే ముఖ్యంగా మహిళల్లో మనం చూసుకుంటే ఏ ఏజ్ నుంచి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది? అంటే ఏ ఏజ్‌లో వచ్చే ఛాన్స్ ఉంటది? సో కామన్ ఆన్సర్ ఇప్పుడు సింపుల్గా నేను టెక్స్ట్ బుక్లో చదువుకుంది చెప్పాలి అంటే ఏం చెప్తాను, పెద్ద వయసు వాళ్ళకి, అవును. 40-50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అనుకుంటాం. బట్ పర్సనల్గా మనం పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, చూస్తూ ఉంటాం. సో మనకి 20 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తారు, 25 ఇయర్స్, పెళ్ళి కాని పిల్లలు, పెళ్ళైన వాళ్ళు. సో ఈ పర్టిక్యులర్ ఏజ్ క్యాన్సర్ నుంచి ఇమ్యూన్ అని చెప్పలేము. కాకపోతే ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే పెద్ద వయసు వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఓకే. యంగర్ ఏజ్ గ్రూప్స్ ఇప్పుడు మీరు 20, 30, 40 ఆర్ 70 ఎనీ ఏజ్ గ్రూప్లో క్యాన్సర్ రావచ్చు. యంగర్ ఏజ్ గ్రూప్స్లో వచ్చే అవకాశం తక్కువ. ఓకే. కాకపోతే నొప్పి లేని గడ్డ ఉంది అంటే మాత్రం రాదు అని మాత్రం అనుకోకూడదు, ఓకే. చెక్ చేయించుకోవాలి. సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మహిళలు ఎట్లాంటి విషయాలలో నిర్లక్ష్యం చేయొద్దు అంటే బ్రెస్ట్ విషయంకి వస్తే, సో అంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్లు అంటే వీళ్ళకి మార్పులు వస్తూ ఉంటాయి బ్రెస్ట్లో. సో అంటే ఎట్లాంటి మార్పులు వస్తూ ఉంటాయి, అవి ఎట్లా గుర్తించాలి? సో సింపుల్ అండి, మామూలుగా మనకి క్యాన్సర్ అవేర్నెస్ అన్న వెంటనే ఏమనుకుంటాం, పెద్ద వయసు వాళ్ళకి ఇప్పుడు మన అవేర్నెస్ చూసినా సరే జనాలందరూ పెద్ద పెద్ద వాళ్ళు కనిపిస్తారు. అవును. సో అది తప్పు జరుగుతుంది. క్యాన్సర్ అవేర్నెస్ అనేది స్టార్ట్ అవ్వాల్సింది ఏ ఏజ్లో? 18 ఇయర్స్ దగ్గర నుంచి. అంటే మీరు హై స్కూల్, ఇంటర్మీడియట్ పిల్లలకి, డిగ్రీ పిల్లలకి చెప్పాలి. ఏం చెప్తామంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి అని చెప్తాం. ఓకే. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మీరు కొంతమంది డాక్టర్స్ని కూర్చోబెట్టి నేను ఇదే మాట చెప్పాను అనుకోండి, మేడం మీరు అవుట్డేటెడ్ ఉన్నారు, యూఎస్ యూకేలో ఇప్పుడు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేయట్లేదు, అది ఇండియాలో కూడా అది రీసెర్చ్ ప్రకారం ఇప్పుడు నాట్ ఇంపార్టెంట్ అంటారు. కానీ ఇండియన్ సినారియోలో మేము పెద్ద పెద్ద చదువుకున్న మనుషుల్ని కూడా పెద్ద పెద్ద గడ్డలతో, పుండులతో కూడా వస్తారు, అంతవరకు నెగ్లెక్ట్ చేస్తారు. ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఏంటి అంటే నో యువర్ బ్రెస్ట్, మీకు ఎలా ఉంది అని ఇబ్బంది. మీరు చూసుంటారంటే పీరియడ్స్లో మూడ్ కూడా చాలా చేంజ్ అవుతూ ఉంటుంది, ఇది అందరికీ తెలుసు, జోకులేస్తూ ఉంటారు అందరూ. అలాగే బ్రెస్ట్ కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అవుతుంది. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటుంది మీ బ్రెస్ట్, కొన్నిసార్లు లంపీగా, కొన్నిసార్లు పెయిన్ఫుల్గా, పెద్దగా. సో మీ బ్రెస్ట్ గురించి మీకు ఐడియా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ ముందు ఒకలా ఉంటుంది, పిల్లలు పుట్టి పాలు ఇచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ 40 ఇయర్స్ ద కన్సిస్టెన్సీ చేంజెస్. ఆ ఐడియా అయితే ప్రతి మహిళకి తెలుస్తుంది ఇది మార్పు ఉంది అని.